రైట్ అండి. ఒకసారి ప్రజుమ్న గారి దగ్గరికెళ్దాం. ప్రజుమ్న గారు ఐ బిలీవ్ యూ ఆర్ విత్ మెడికల్ డివైజెస్ అండ్ బయోటెక్ ఇండస్ట్రీ తోటున్నారు మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్‌గా. సో, మీరు ఎదుర్కొన్న సంఘటనలు గానీ, మీరు చూసిన మీకెదురైన అనుభవాల్లో గానీ, ఇలా ఇబ్బంది పడ్డారా? కన్సల్టెన్సీల కారణంగా ఇబ్బంది పడ్డ వాళ్ళ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఉందా? ఎందుకంటే ఇప్పుడైతే హైదరాబాద్‌లో నాకు తెలిసి ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే యూఎస్ కాన్సులేట్ నుంచి కాన్ఫిడెన్షియల్ సోర్స్ ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ 9 కంపెనీలని వాళ్ళు త్వరలో బ్లాక్ లిస్ట్లో పెట్టబోతున్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి ఆపరేట్ అవుతుంది. సో, యూఎస్లో ఉన్న పరిస్థితి ఏంటి? ఇక్కడి నుంచి అలాంటి కంపెనీల ద్వారా అక్కడికి వచ్చి మోసపోయి దగా పడిన వాళ్ళు ఎవరైనా మీ నోటీస్లో ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి కార్యక్రమం పిలిచినందుకు. అండ్ ఇక్కడికి వచ్చిన అదర్ అటెండెంట్స్కి కూడా. అండ్ ఐ అగ్రీ, కిరణ్ గారు చెప్పింది కంప్లీట్లీ నేను అగ్రీ చేస్తాను. ఆయన చెప్పినట్టుగానే ఉంది సినారియో. బట్ యుఎస్లో మీరు చూసినట్లయితే మనకి ఇండియా లాగా ఉండదు. ఇక్కడ కన్సల్టింగ్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్ మేజర్ కంపెనీస్ కన్సల్టింగ్ వరల్డ్, మీకు మేజర్ కన్సల్టింగ్ కంపెనీస్ వచ్చాయంటేనే ఇక్కడ కన్సల్టింగ్ కల్చర్ డీప్ రూటెడ్గా ఉంది. అది లీగల్ సిస్టమ్స్ వల్ల కావచ్చు, వేరే రకరకాల కారణాల వల్ల, వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కానీ వాళ్ళు ఆ కన్సల్టింగ్ కంపెనీస్కి డైవర్ట్ చేస్తారు వర్క్ని. సో అట్లా ప్రైమరీ కన్సల్టెన్సీస్ కానీ సెకండ్ లేయర్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. అంటే ఒక సప్లయర్ ఉంటాడు, వాడికి ఇంకొక సప్లయర్, అడిషనల్ సప్లయర్స్. అక్కడ మన ఇండియన్ కన్సల్టెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు అడిగిన క్వశ్చన్ నాకు మా ఫీల్డ్లో ఎలా ఉంటుంది అంటే, మేజర్గా ఇండియన్స్ కానీ జాబ్స్ వచ్చేది ఇక్కడ అబోవ్ 80% ఐ థింక్ అప్రాక్సిమేట్లీ ఐటీ రిలేటెడ్ డెఫినెట్లీ. సో మా ఫీల్డ్కి వచ్చినట్లయితే బయోటెక్ అండ్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీలో కొద్దిగా కాంపిటీషన్ తక్కువగా ఉంది రైట్ నౌ అండ్ ఉంటుంది. అండ్ జాబ్స్ కూడా బాగా ఉన్నాయి. కానీ ఈ కన్సల్టింగ్ ఫీల్డ్లో మన ఇండియన్ కంపెనీస్ అనేది లాస్ట్ 4-5 ఇయర్స్గా పెరిగాయి. యాక్చువల్గా ఇంతకుముందు అంతగా అసలు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళ స్పేస్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ మెడికల్ డివైస్ అండ్ బయోటెక్ ఇండస్ట్రీలో మోస్ట్లీ మీరు ఇన్ పర్సన్ ఉండాల్సి వస్తుంది. అండ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాండ్స్ ఆన్ కూడా మీరు చాలా చేయాల్సి వస్తూ ఉంటుంది కొన్ని రోల్స్లో. బట్ సమ్హౌ అందులోకైతే వచ్చే ఆ కంపెనీస్ కూడా ఫేస్ చేస్తున్నారా అంటే డెఫినెట్లీ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ ఈ ఇయర్ తీసుకున్నట్లయితే, ఇందాక కిరణ్ గారు ఒక మాట చెప్పారు, H1Bs మల్టిపుల్గా వేస్తున్నారు అని చెప్పి. మీరు ఒక 9 years బ్యాక్ చూస్తే నాకు గుర్తు 1,40,000 మంది H1B అప్లికేషన్స్ ఉంటే లాస్ట్ ఇయర్ ఒక 4-7 లక్షల వరకు వచ్చినట్టున్నాయి. అన్ని ఫోల్డ్ పెరగడానికి ఒక కారణం ఏంటంటే మల్టిపుల్ అప్లికేషన్స్ వేశారు. మేజర్గా స్మాల్ కన్సల్టెన్సీస్ ఏం చేస్తారు